గ్రూపులు ఎక్కువ ఉంటే ఇంకో పెట్రోల్ పంప్ కూడా మంచి స్థలంలో చూసుకుంటే మరి కొంతమంది మహిళలు ఇన్స్టాల్మెంట్ కంటే ఆ పెట్రోల్ పంప్ మీకే అవుతుంది, మనకే అవుతుంది. ఇప్పుడు బస్సులు ప్రతి మండలానికి ఒక బస్సు 2 బస్సులు ఇన్స్టాల్మెంట్, ఆ ఇన్స్టాల్మెంట్ నెలకి ఇంత కట్టుకుంటూ ఉంటే బస్సు ఓనర్స్ మహిళలు అవుతారు. మరి ప్రతి మహిళ కోటీశ్వరాలు ఎట్లా అవుతారంటే ఈ విధంగా చేసే ప్రయత్నంతోనే మీ కృషి ఉండాలి. ఇస్తాడు కదా అనేది ఇంట్లో ఉంటే కాదు, దాన్ని ఎట్లా మనం మలుచుకోవాలి, 1 పైసకి 2 పైసలు ఎట్లా చేయాలని ఆలోచన చేసినప్పుడే కోటీశ్వరాలు అవుతాము. ఒకేసారి ఎవరైతే పైసలు ఇవ్వరు కదా, ₹1,00,00,000 అయితే ఇయ్యరు కదా సీఎం అన్నట్టు, మన కష్టంతో వాళ్ళు ఇచ్చే సహకారంతో ముందుకెళ్తే మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరి కోటీశ్వరాలు అవుతారు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీ కాబట్టి మహిళలకు కూడా ఇండస్ట్రీలో వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు కనిపిస్తే మరి దానివల్ల మనకు ఉపాధి మనకు చేస్తామా లేదా? చేస్తాం. కాబట్టి మనకున్న శక్తి మనకు తెలియదు, ఎన్నికోళ్ళు చెప్పాలి. మనకున్న వెనుక వాళ్ళు నువ్వు చేస్తావు అంటే తప్పకుండా చేస్తాం, చెయ్యమంటే అధైర్యపడి ధైర్యం పోయి వెనక్కి వెళ్ళిపోతాం. చేస్తావు అనే ధైర్యం ఇస్తే, అలాగే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనకు ధైర్యం ఇస్తున్నారు. అలాగే మనకు ఎంబడుంది ఉందా లేదా సీతక్క, ఉక్కు మనిషి, ఏ దానికైనా భయపడదు. మరి ఆమె చూసాక మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎండనక వాననక రాత్రినక పగలనక సీతక్క ఎట్లా కష్టపడుతుంది, మనమేది చేయము. మనకు లేదా తెలివి శక్తి, ఆమెను చూసి మనం కూడా ముందుకెళ్ళాలి. మనకున్న పరిధిలో మనం చెయ్యాలని నా ఒక ఆలోచన. మీరు అనుసరించి ఉద్యోగం చేసుకొని 6 గంటలు ఇంటికి పోయినా ఎవరు అడుగుతుంది, హాయిగా ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పరిగెత్తినా ఇది లేదు అది లేదని నన్ను అక్కడిక్కడ అడుగుతాను. అయితే కానీ జగ్గారెడ్డి గారు ఎవరున్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను, అంతే కదా. ఆయన నన్ను ఇదిగా చేస్తే మాత్రం నేను బయటికి రాకుండా, నేను ఇట్లా మాట్లాడకుండా. కాబట్టి మీరు కూడా నాకంటే ఎక్కువ తెలియదు నాకు తెలుసు. మీరు అందరూ మన సంగారెడ్డి నిన్న సీఎం గారి నుంచి నిర్మల్ జిల్లా చాలా సక్సెస్ అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది, మన సంగారెడ్డి మహిళలు ఎందుకు సక్సెస్ కాలేరు అని. ఎందుకంటే మనకు సమైక్య భవనాలు ఇచ్చారు, నిర్మల్లో ఎన్ని కావాలో అన్ని స్థలాలు చూపించడం జరిగింది. మరి మన సంగారెడ్డిలో కూడా ఆ స్థానం ఎందుకు వెళ్ళలేదు అని అనిపించింది. చేద్దామా సమైక్య భవనాలు ప్రతి ఊర్లో కూడా, అంటే ఓన్లీ సంగారెడ్డి టౌన్ కే పరిమితం కాదు. మీరు మహిళలు అంటే ఎక్కడైనా పోయి చేసుకునే ఇది తెచ్చుకునే విధంగా మరి సంగారెడ్డి జిల్లాలోనే మనం పేరు తెచ్చుకోవాలి. నాకు అది కావాలి అని నేను అడుగుతున్నా. నాకు నిజంగా బాధ అనిపించింది. అదే సంగారెడ్డిలో ఒక్కసారి అవకాశం నిన్న ఇవ్వలేకపోయినా అంటే మనం ఏం చేయలేము కాబట్టి నేను అవకాశం దొరకలేదు. మనం కూడా ఆ స్థాయి ఉండింటే మనం నిన్న మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ప్రకటించినప్పుడు మన సంగారెడ్డి జిల్లా కూడా మంచి స్థానంలో ఉంది, మహిళలందరూ ముందుకు వస్తున్నారు పట్టుదలతో అనే విధంగా మనం కూడా చూపెట్టుకోవాలి. సరేనా? చేద్దామా? మరి ఎన్ని చెప్పినా గత ప్రభుత్వంలో గ్రూప్ లో ఉండాలా ఉందా. ఇక్కడున్న కొంతమంది చెల్లెలు అన్నారు, మా పైసలు మేము పొదుపులో వేసుకుంటున్నాం, ఆ పైసలు కూడా మా ఇంట్లో ఎవరు ఇస్తలేరు అనే విధంగా ఉండే. ఈ రోజు పెట్రోల్ పంప్ బాగా నడిపిస్తున్నారు, పెట్రోల్ పంప్ బాగానే ఉంది కదా. ఈ రోజు సంగారెడ్డిలో నంబర్ 1 పెట్రోల్ పంప్ ఏదంటే బైపాస్ రోడ్. చూసిన ఎవరైనా సందేశం, ముఖ్యమంత్రి సందేశం నిన్న నిజంగా ఇంట్లో మళ్ళీ నోరు ఇప్పనియరు. నాకు తెలుసు, ఆయన కూడా అంతే, బయట ఉంటాడు కానీ ఇంకా నాకు ఫుల్ కంట్రోల్. ఇంట్లో మాత్రం మనల్ని ఏమి పప్పు ఉడకనియరు, అన్ని చేయించుకుంటారు కానీ మన అవసరానికి మాత్రం వాళ్ళు మన మాట విన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన హెల్త్ విషయంలో టెస్టులు చేయించుకున్నారా లేదా? స్టార్ట్ అయిందా లేదా? టౌన్ లో స్టార్ట్ అయింది. ఏ రోజైనా కన్నుడైనా కట్టుకున్నోడైనా నువ్వు హాస్పిటల్ పో, ఇది ఏమైనా ఉందేమో చూయించుకో, ఇంత పొద్దున్న లేచి పండుకునేదాకా పరుపు తీసి పరుపు వేసేదాకా మాకు సేవ చేస్తున్నామని ఏ రోజైనా అన్నారా? చెప్పండి. మనసుకుంటే భయం ఎందుకు? మన శక్తి ఇచ్చింది కాబట్టి మనకు అన్నారు ఎవరన్నా? అనలేదు. కానీ ఈరోజు సీఎం గారు మహిళలు ఆరోగ్యంగా ఉండలేరు, వండినది కూడా
పెట్టాలి, వాళ్ళ కడుపు నిండాలంటే మన కడుపు కాల్చుకుంటాం. ప్రేమతో పెడతాం, మళ్ళా కోపంతో కాదు. ఉన్నదాన్నే ప్రేమతోని అందరి పంచుతాం, కానీ మన కడుపు పెట్టుకోవడానికి ధైర్యం చాలదు. ఎందుకంటే పెడితేనే మనకు తృప్తి ఉంటుంది. అలాంటి మనసు కలిగిన మనం మరి ఈ రోజు ఇంత ధైర్యం ఇస్తుంది ప్రభుత్వం తరపున అంటే మనం ఎంత కృతజ్ఞత ఉండాలో ఆలోచన చేయాలి. మరి ఇక్కడ తమ్ముళ్ళు నాకు కోపం వస్తుందేమో కానీ ఏదైనా మాకు ముందు చూపు ఎక్కువ ఉంటుంది. తమ్ముళ్ళు నిజంగా చెప్తారు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తప్పు పట్టదు. పెద్దతనం ఎవరు చేస్తారు, ఎవరు శాంతి పెద్దతనం చేస్తారు. కానీ ఆడవాళ్ళం ఏం చేస్తాం, బావగారు ఇట్లా తప్పు చేసి మీ అన్న ఇట్లా తప్పు చేస్తున్నాడంటే తమ్ముడు ఒప్పుకోడు. అరే నువ్వు అప్పుడు చెప్పింది వినకపోతే అప్పుడే వేరైతే మనం కూడా ఒక మంచి లెవెల్ గా ఉంటుంటే ఇప్పుడు అన్న బాగా మనల్ని మా గుంత లేచిన గడ్డ మీద ఉంటానంటారు. అది చాలు మన ఒక ఉదాహరణ. సంసారంలో మనం చేసే ఉదాహరణ ఒకటి చాలు. కాబట్టి అందరు అట్లా ఉంటారని కాదు, చాలా మటుకు సమాజంలో అట్లా జరుగుతుంది. అలాంటి మనల్ని ఈరోజు ముందు నడిపిస్తున్నారు. ఇప్పుడు 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలు చేసిన నేనే సీఎం గారు చెప్పారు. 10 లక్షలు రుణమాఫీ మరి చేస్తామన్నారు. మరి అదే విధంగా మనకు వ్యవసాయ రీత్యా కూడా మనల్ని ముందుకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఒడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఎవరుంటున్నారు, మహిళలకే ఇస్తున్నారు. ఖచ్చితంగా మహిళలకు అదొక బెనిఫిట్. ఇందిరమ్మ ఇల్లు గురించి 5-5 లక్షలు మా వాటిలో కూడా వచ్చినాయి మేడం, అదొకటి సంతోషం. ఇంకోటి విఎల్ఆర్ వస్తుంది మేడం, ఫుల్ హ్యాపీ. అదొకటి అయితే అందరికి మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, కోపకు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటే మన సమాజం ముందుకెళ్తుందని ఆలోచనతో ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్క పేద మహిళ గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి మహిళ కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఇలా సంక్షేమ పథకాలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!